రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా కేంద్ర కరువు బృందంతో సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2024 కరువు పరిస్థితులు, నష్టపోయిన పంట వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలోని 54 మండలాల్లో ఖరీఫ్ కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేసింది. రైతులను ఆదుకోవడానికి సత్వరమే 160 కోట్లు సాయం చేయాలని ఆర్పీ సిసోడియా కోరారు. వ్యవసాయ శాఖకు 90 కోట్ల 62 లక్షలు, రూరల్ వాటర్ సప్లైకి 78 లక్షలు, అర్బన్ వాటర్ సప్లైకి 4 కోట్ల 89 లక్షలు, పశుసంవర్ధక శాఖకు 55 కోట్ల 47 లక్షలు ఆర్థిక సాయం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ చర్యలను చేపట్టింది. 16 కోట్ల 67 లక్షల వ్యయంతో సుమారు 1,00,000 మంది రైతులకు 80% సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేసింది. 55 కోట్ల 47 లక్షల వ్యయంతో పశుగ్రాస విత్తనాల సరఫరా, సబ్సిడీపై చాఫ్ కట్టర్లు, మందుల సరఫరా చేశామని ఆర్పీ సిసోడియా వెల్లడించారు. మనం ఆంధ్రాలో ఈ సంవత్సరం ఒకవైపు మనకి పెద్ద వరదలు వచ్చినాయి, సైక్లోన్స్ వచ్చినాయి, కానీ రెయిన్ షెడో ఏరియాస్లో స్పెషల్లీ ఈ అనంతపూర్ జిల్లా, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా అక్కడ ఒక డ్రై స్పెల్ రావడం జరిగింది. 35 రోజుల దాకా వాన లేక ఉన్నటువంటి పంట ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది. 54 మండలాల్ని కరువు మండలాల కింద ప్రకటించడం జరిగింది. కరువు మండలాల్లో రైతులకి సబ్సిడీ మీద విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ, అక్కడ పశువులకి సబ్సిడీ మీద ఫోడర్, ఇవంతా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 1,44,000 రైతులు అఫెక్ట్ అయ్యారు. 1,00,000 కంటే ఎక్కువ హెక్టేర్స్ అఫెక్ట్ అయినాయి, పంటలు ఎండిపోయినాయి. నష్టం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రొజెక్ట్ చేయడం 160 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదించడం జరిగింది. దాని మీదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఐసీఎంటీనే ఇంటర్ మినిస్ట్రీరియల్ సెంట్రల్ టీమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వారు సందర్శించారు, కరువు పరిస్థితులు నిజమే అని తెలుసుకున్నారు. తిరిగిపోయి గవర్నమెంట్ ఇండియాకి వారు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి గవర్నమెంట్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కి కరువు మీద ఎంత సాయం చేయాలనేది నిర్ణయానికి వస్తారు.